హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జయదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈరోజు చూసినట్టయితే ఒక బజ్ అయితే వినిపిస్తుంది. చాలా మనం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పొలిటికల్ అంటే ఎలక్షన్స్ జరిగాయి, ఎవరు విన్నారు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఒక స్టార్ ఉండేవారు, ఒక మంత్రి, ఒక స్టార్. ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా ఒకనొక టైంలో ఒక మంత్రి చెప్పారు, కేటీఆర్ సార్ చెప్పారు ఏంటంటే నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ మల్లారెడ్డికే ఉన్నారని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే తన మీద ఏంటంటే సీక్రెట్గా రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది అని కూడా చెప్పేసి మాట్లాడుతున్నారు. సో జరిగిందంటారా? అంటే వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగిందంటారా? అంటే ఇది కూడా ఎట్లా అంటే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినప్పుడు తీన్మార్ మల్లన్నతో కలిసి మాట్లాడినప్పుడు ఇది బయటకు వచ్చింది. సో దీని మీద మీరు ఏమంటారు? అంటే మల్లారెడ్డి గారు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో స్టార్, యూట్యూబ్ స్టార్ అనుకోవచ్చు ఒక విధంగా. అంటే మన మై విలేజ్ సంథింగ్ వాళ్ళు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎలక్షన్స్ ముందు కేటీఆర్ గారు నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉంది, మా గ్రూప్లో ఇంకోరు ఉన్నారు, మల్లారెడ్డి అన్న అని చెప్పారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మన తీన్మార్ మల్లన్న గారు చాలా సందర్భాల్లో మన మల్లారెడ్డి గారిని విమర్శించడం జరిగింది. అంటే మల్లారెడ్డి గారు అలాగే మన తీన్మార్ మల్లన్న గారు వాళ్ళ ఫాదర్ కూడా సమకాలీకులు, ఒకే విధంగా బిజినెస్ అది చేశారు. బట్ మా ఫాదర్ ఎక్కడ ఏం సంపాదించలేదు, ఈయన అన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు అనే దాని మీద వ్యంగ్యంగా మాట్లాడడం, కౌంటర్లు వేయడం జరిగింది. సో అంటే ఆల్మోస్ట్ అలా కౌంటర్లు చేశారు, అది బాగా అందరికీ రీచ్ అయింది. దాన్ని అసెంబ్లీలో మల్లారెడ్డి గారు ఏమన్నగా ప్రమోట్ చేసుకున్నారంటే మనం ఇంత కష్టపడి ప్రజలకు ఇంత సేవ చేస్తుంటే మన మీద కేసులు వేస్తున్నారు అధ్యక్ష, నేను ఈ స్థాయికి రావడానికి కారణం చాలా చేసిన అధ్యక్ష, పాలమ్మినా, పూలమ్మినా, బోర్లు తవ్వించినా, అన్నీ చేసిన ప్రజలకి. బట్ ఇంత చేస్తుంటే అక్కడ బీజేపీ వాళ్ళు కేసులు పెడుతున్నారు మన మీద అన్నట్టుగా కవిత గారు ఇష్యూ జరిగినప్పుడు ఈయన అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం ఇది. సో ఆ సందర్భం తీసుకుని తీన్మార్ మల్లన్న గారు చాలాసార్లు నిజంగా పాలమ్మి పూలమ్మితే ఈ స్థాయికి వస్తావా, నిజంగా ఎంతమంది అమ్ముకోవట్లేదు, వాళ్ళందరూ ఆ స్థాయిలో ఉన్నారా, నా తండ్రి కూడా అలాగే అమ్మారు, బట్ ఈరోజు నా తండ్రి ఎక్కడున్నాడు, నువ్వెక్కడున్నావు అన్నట్టుగా తీన్మార్ మల్లన్న మాట్లాడు. సో వీళ్ళిద్దరికీ ఎక్కడ వైరం లేదు, కానీ సోషల్ మీడియా ద్వారా కౌంటర్లు ఇచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. సో అటువంటి వ్యక్తి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినప్పుడు తీన్మార్ మల్లన్న ఎదురైన సందర్భంలో ఒక ఇంట్రెస్ట్ అయిన చర్చ వచ్చింది. ఏంటంటే ఎట్లా ఉన్నతాం ఈయనే మల్లారెడ్డి గారు వెళ్ళి తీన్మార్ మల్లన్ని కౌగిలించుకోవడం, అంతా మాట్లాడడం. అంటే ఎలాంటి వాళ్ళైనా బయటకు వచ్చా కౌగిలించుకున్నాక మనం ఏం అనలేం కదా, ఇంప్రెస్ అయిపోతాం. సో అలా మాట్లాడిన సందర్భంలో తీన్మార్ మల్లన్ని కూడా సరదాగా అడిగారంట, అన్న ఒకవేళ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు తక్కువ అనిపిస్తే నువ్వు వచ్చేస్తావా, మా దాంట్లోకి వస్తావా అంటే తప్పకుండా తమ్మి వస్తాను అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు అయితే ఆ అంశం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా విషయాలు గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఉన్న ఒకే ప్రభుత్వం ఏవేవి చేసింది, ఏవేవి చేయకూడదు చేసింది, ఎన్ని అవకతవకలు వచ్చాయి, ఏంటి, ఎవరెవరికి ఏ లొసుగులు ఉన్నాయి, ఏంటి, వాటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు, బయటికి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక వార్త అయితే ఉంది. బట్ దాని మీద ఎక్కడ చర్యలు లేదు. బట్ ఎందుకంటే జనరల్గా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అది వెలికి తీయాలని ఉద్దేశం కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి. ఒక షిఫ్ట్ ఒక పర్సన్ చేసేదాకా సెకండ్ షిఫ్ట్ అతను వచ్చాక ఫస్ట్ షిఫ్ట్లో ఏం జరిగింది, ఏమేం చేశాను, ఎంతవరకు వర్క్ చేశాను ఏంటని సెకండ్ షిఫ్ట్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. సో అలా హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇది ఇక్కడ పెండింగ్ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది నువ్వు చేయాలి నెక్స్ట్ షిఫ్ట్లో అని చెప్పి వెళ్ళిపోతారు, రిలీవింగ్ ఇస్తారు. సో అలాగే ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలు రిలీవింగ్ ఇవ్వరు. బట్ అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ వాళ్ళు కానీ వాళ్ళు చూసుకుని అంతా చేయాలి. బట్ కొత్త ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ అవ్వాలంటే గత ప్రభుత్వంలో ఏం జరిగాయి, లొసుగులేంటి, లోటుపాట్లేంటి, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ అందరినీ ప్రశ్నిస్తున్నారు, అన్నీ బయటకు వచ్చేలా చేస్తున్నారు. మరోవైపు ప్రజా దర్బార్లు కూడా నిర్వహించి ఎవరెవరికి ఎక్కడ ఏది అవసరం ఉంటుంది, ఎక్కువగా జనాలకి రీచ్ అయ్యేది ఏంటి, ఏది అవసరం, ఆ మౌలిక సదుపాయాలు ఎంతవరకు అవసరం అనే దాని మీద డెప్త్కి వెళ్తున్నాడు ఆయన. సో అవన్నీ తెలుసుకుంటే కదా ముందుకెళ్ళగలుగుతాం. సో దీని మీద చేస్తుంటే ప్రత్యర్థులకు ఆటోమేటిక్గా ఒక రకమైన భయం ఉంటుంది. ఎప్పుడు అరే మేము వాళ్ళకి తెలుసో తెలియక కొన్ని తప్పిదాలు జరిగినప్పుడు అవి బయటికి తీస్తారేమో, అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని ఎండగడతారేమో, లేదా మీడియా సమక్షంలో మనం దియ్యబడతారేమో అనే ఒక భయము అనేది ఉంటుంది సహజంగా, అది తెలిసి చేసినా తెలియక చేసినా. సో ఇవన్నీ మాకు వస్తాయేమో, మాకు ఇంపాక్ట్ అవుతాయేమో అనే భయం కొంతమందికి ఉండడం వల్ల అయ్యో నెక్స్ట్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అనే ఉద్దేశంలో ఉన్నారు. ఆల్రెడీ వరంగల్లో ఒక ఎమ్మెల్యే గారిని ఆల్రెడీ ఇన్ని కోట్లు కరెంటుకి, పవర్కి బకాయిలు ఉన్నారు, అవి చెల్లలేదని జీవన్ రెడ్డి గారి ఇష్యూ ఏదో నడుస్తుంది. సో అట్లాగా నెక్స్ట్ మల్లారెడ్డి గారు కూడా ఉన్నారు అనే ఒక వార్తలు కూడా మరోవైపు వస్తున్నాయి. సో మల్లారెడ్డి గారిని టార్గెట్ చేస్తారేమో ఉద్దేశంలో మల్లారెడ్డి గారు ముందుగానే అలాగ వర్కౌట్ అయ్యి ముందుకు వస్తున్నారో ఏమో తెలియట్లేదు.
సో ఆ పరంగా చూస్తే మల్లారెడ్డి గారు సరదాగా అందరితో జోవియల్గా ఉంటారు. దట్ ఒకప్పుడు మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు కదండి, ఆ తాన్లో మొక్కలే. సో ఆ ర్యాపో ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. కాకపోతే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏమైనా అటాక్లు వస్తాయేమో, లేదంటే మనకి ఏమైనా కేసులు పుటప్ చేస్తారేమో, ఏదైనా ఇన్వెస్టిగేషన్ రమ్మంటారేమో. అసలు ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది తేలదన్న విషయం పక్కన పెడితే ముందు ఇన్వెస్టిగేషన్ పిలవగానే ఒక రకమైన భయం. అరే ఇదే ప్రజల్లో కూడా ఎలా ఉంటుంది, అరే ఇన్వెస్టిగేషన్ వీడు రమ్మన్నాడంటే వీడే తప్పు చేసి ఉంటారా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు కదా. సో అవన్నీ జరగకుండా ఉండడం కోసం చాలా ఇదిగా ఉంటారు. బట్ రేవంత్ రెడ్డి గారు అలా అయితే చేస్తున్నట్టు కనబడట్లేదు. చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన. డే 1 నుంచి కూడా ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణం ఈవినింగ్ 5 o'clock కల్లా సెక్రటేరియట్కి వెళ్ళారు. గత ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వెళ్ళింది చాలా అరుదు. ఈయన వెంటనే వెళ్ళారు, ఆ నెక్స్ట్ డే వెళ్ళారు, వెళ్తూనే ఉన్నారు కదా. సో ఇట్లా చేయడం వల్ల ఏముంది, చాలామంది విమర్శకులు ఏం చేశారంటే ఇంతవరకు మంత్రిగా కూడా చేయలేదు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ఏం చేస్తారు, అలాంటి విమర్శలు కూడా వినిపించాయి. సో అవన్నీ వాటికి అవసరం లేదండి. సరైన లీడర్ అనేవారు ఆయన చుట్టూ సరైన సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని సరైన వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు నడిపిస్తారు. డెసిషన్ మేకర్ ఈయన అంతే, డెసిషన్ చేసి ఇది ఫైనలైజ్ చేసి దీన్ని నడిపించాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చేస్తారు. ఆ తెలివితేటలు చేయించుకునేగల సత్తా ఉంటే చాలు ఏ లీడర్కైనా, అదే మెయిన్. సో రేవంత్ రెడ్డి గారికి ఆ సత్తా ఉన్నట్టు క్లియర్గా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఆయన త్వరితగతిన ఎక్కడికక్కడ రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈయనకి ఇంపాక్ట్ అవుతుందేమో అనే భయం కూడా ఉండుండొచ్చు మేబీ. సో అండ్ మోర్ ఓవర్ తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్లోకి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే గతంలో క్యాన్వాసింగ్ రాహుల్ గాంధీ గారు తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఆయన పర్సనల్గా వెళ్ళి కలవడం జరిగింది. బట్ అప్పుడు ఆయనకి మరి ఏం పదవి ఇస్తామనుకున్నారో, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారో, లేదా రాజ్యసభ ఇస్తారో ఏమో తెలియదు. కానీ ఈయనైతే కొంచెం యాక్టివ్గానే కాంగ్రెస్లో ఉంటున్నారు. సో అటువంటి యాక్టివ్గా ఉన్నప్పుడు ఆయన ద్వారా అలాగ అనడం అది మరి కాస్త వైరల్ అయినట్టుగా అనిపించింది. మేబీ మల్లన్న వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తారేమో, రికమెండ్ చేస్తారేమో. మల్లారెడ్డి ఎలాగో ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారితో పాటు టీడీపీలో కొలీగ్గా కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సరే, ఇంకోటి కూడా అండి, వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు కదా. నెక్స్ట్ ఈ బీఆర్ఎస్లో కూడా చాలామంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫీలింగ్, అరే మనం వచ్చాము గవర్నమెంట్ లేదురా, గవర్నమెంట్ వైపు ఉంటే ఆ ఇంపాక్ట్ వేరుంటుంది, ఆ హోదా వేరుంటుంది. అంటే స్థానిక ప్రజలు కానీ కింద లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ వచ్చి చెప్పుకుంటే ప్రభుత్వం ఉందనుకోండి ఇమీడియట్గా పనులు అవుతాయి. ప్రభుత్వం వాళ్ళది లేదనుకోండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరే ఎమ్మెల్యే గెలిచాడుగా నేను చెప్పిన ఏం పని అవుతుంది రాబాయ్ అనే మీమాంసలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అంతమంది రారు. సో కొత్తగా ఎన్నికలు కొంతమంది డాక్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు ఈసారి 2-3. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అరే మన ప్రభుత్వం వైపు ఉంటే బాగుండేదిరా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఫ్యూచర్లో జంప్ అయిపోయినా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం వైపు ఉంటే ఒక హోదా ఉంటుంది, మనకి ఏ పనులైనా సవ్యంగా అవుతాయి, ఫ్యూచర్లో దీనివల్ల డెవలప్ అయితే మనకు బాగుంటే మంత్రి పదవి ఇస్తారేమో, లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలకి చైర్మన్గా కూడా అపాయింట్ ఇప్పుడు ఆర్టీసీ ఉంది, లేదంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, రకరకాల వాటికి నామినేటెడ్ పోస్టులుగా చైర్మన్ హోదా కూడా ఇవ్వచ్చు కదా అనే ఆలోచనతో కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ వైపు పనిచేస్తే కొంచెం ఫేవర్గా ఉండొచ్చు అనే ఆలోచన ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళు కూడా జంప్ అవ్వచ్చు. అలాగా జంప్ అయినప్పుడు మల్లారెడ్డి కూడా ఆల్రెడీ జంప్ అయ్యి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వ్యక్తే కదా. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రాకూడదని ఏం లేదు, ఏదైనా జరగదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు తను చెప్పాడు సార్ మల్లారెడ్డి ఇప్పుడు కూడా నేను ఉన్నంత వరకు కేసీఆర్ తోనే ఉంటాను అని చెప్పేసి అన్నాడు. సో సడన్ గా ఇట్లా కాంగ్రెస్ లోకి వెళ్తారు అనే మాటలు వచ్చేసరికి జనాలలో ఒక చిన్న క్యూరియాసిటీ, అంటే నిజంగా ఇన్ని మాటలు మాట్లాడాడు కదా, మరి ఒకవేళ జంప్ అయితే ఎలా ఉంటది అని చెప్పేసి ఉంది. చాలా మంది కొంతమంది నేతలు అయితే నేను విన్నాను, నేను చనిపోయేటప్పుడు నేను బీఆర్ఎస్ జెండాతోనే చచ్చిపోతా అనేటోళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళి కనబడుతున్నారు అక్కడ. అది అంటే పేర్లు అనవసరం, అట్లా స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏముంది, ఇవాళ రాజకీయాల్లో పరిపాటి అది. అవును సార్, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలియదు నిజంగా చెప్పాలంటే. కార్యకర్తలు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఎవరికి అంటే ఇప్పుడు దాకా ఒక తిట్టిన మంత్రిని మళ్ళీ ఇప్పుడు మనం పొగడాలి అంటే అది కష్టం అవుతుంది కదా సార్. సో అది చాలా ఈ ఎన్నికల్లో అయితే మనం అదే చూసాం చాలా వరకు, ఎవరిని తిట్టాలి ఎవరిని పొగడాలో అర్థం కాలేదు.